అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 23. ఇక కథలోకి వెళితే పవిత్ర కోపంగా వెళ్ళి తన పని మొదలుపెట్టింది. తన స్నేహితులు అవును పవిత్ర ఏమైంది? బాస్తో విషయం చెప్పావా? బాస్ ఏమన్నారు? అని ఒకటే ప్రశ్నలు వేస్తున్నారు. పవిత్ర ఇప్పుడు బాస్ ఇలా చేశారు అన్న విషయం వీరికి చెప్తే ఎలా స్పందిస్తారో అని మనసులో అనుకుంటుంది. పవిత్ర ఏంటి మాట్లాడకుండా ఎటో చూస్తున్నావు? అదా ఏం లేదు, మన బాస్ బాగా ఆలోచించి చెప్తా అన్నాడు. వాళ్ళు నాకు తెలిసి బాస్ మనకి సహాయం చేయలేడు, ఇంకా మనం ఏం చేయలేము. సాయంత్రం అమ్మకు చెప్పి మనం ఏదో ఒక హాస్టల్లో రూమో చూసుకుందాం అన్నారు. పవిత్ర మరి ఈ చిన్నపిల్లలు అంది. మనం ఏం చేయలేము పవిత్ర. అలా అనుకుంటే ఎలా? మనకి తోడుగా ఉన్న వారిని ఇలా వదిలి వెళ్ళడం సరికాదు. నాకు ఇలా చేయడము నచ్చలేదు. కానీ మనకి అంత డబ్బు ఎవరిస్తారు చెప్పు? మనం కూడా అనాథలమేగా. మనం చేయాల్సిందంతా చేశాం. ఇక మన చేతుల్లో ఏం లేదు. సరే పదండి. ఇలా మాట్లాడడం ఎవరైనా చూసి కంప్లైంట్ చేశారంటే ఉన్న ఈ ఉద్యోగం కూడా పోతుంది. అప్పుడు నడి రోడ్డు మీద పడాల్సి వస్తుంది. పవిత్ర ఆలోచనలో పడిపోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? బాస్ చెప్పిన దాని గురించి ఒక్కసారిగా ఆలోచించాలి. కానీ ఆయన్ని ఎలా పెళ్లి చేసుకుంటా నేను తన భార్యలా ఉన్నాను అని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. దానికి నేను ఒప్పందం మీద సైన్ చేయాలంట. అలా ఎలా చేస్తాను? దీని గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆఫీసు నుండి అందరూ ఆశ్రమంకి వెళ్ళేసరికి అక్కడ చాలామంది జనాలు గుమ్మిగూడి ఉన్నారు. వారు పరుగున వెళ్ళి ఏమైంది? ఎందుకు ఇలా అందరూ ఇక్కడ ఉన్నారు? అక్కడ ఉన్న దృశ్యం చూసి వారికి నోట మాట రాలేదు. చుట్టూ ఉన్న జనాల్లో ఒకరు ఆశ్రమం ఖాళీ చేయమని ఎవరో కొంతమంది వచ్చి లోపల ఉన్న సామాన్లు అంతా ఇలా బయటకు విసిరేశారు. పాపం పిల్లలు అని కూడా చూడలేదు. వారిని కూడా బయటకు తోశారు. అమ్మ వారిని చాలా బ్రతిమాలింది. వారి కాలు కూడా పట్టుకుంది. కానీ వారు కనికరించలేదు. ఆ మాటలు విన్నవారికి కన్నీళ్లు ఆగడం లేదు. పవిత్రకి అది చాలా బాధగా అనిపించింది. పవిత్ర ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తన స్నేహితులతో కలిసి సామాను అంతా లోపల సర్ది, అమ్మ పిల్లలని లోపలికి తీసుకెళ్లి అక్కడ అంతా శుభ్రంగా చేసి పిల్లలకి తినడానికి ఉన్న వాటితో అన్నం వారికి పెట్టి, పిల్లలు మీరు భయపడకండి, ఏం కాదు, మీరు ప్రశాంతంగా పడుకోండి, మీరు వారి దగ్గర ఉండండి, వారు చాలా భయపడ్డారు, నేను అమ్మ దగ్గరకు వెళ్తున్నాను అంది పవిత్ర. పవిత్ర అమ్మ దగ్గరకు వెళ్ళి, మన ఆశ్రమానికి ఏ లోటు ఉండదు, మన ఆశ్రమం మనకు దక్కుతుంది, నేను మీకు మాట ఇస్తున్నా అమ్మ, ధైర్యంగా ఉండండి అని వెళ్తుంటే పవిత్ర చెయ్యి పట్టుకొని ఆపి, మీరందరూ నన్ను అమ్మ అని పిలుస్తారు కదా, నా పేరు ఏంటి అని మీకు ఎవరికైనా తెలుసా అంది. పవిత్ర లేదు అన్నట్టు తల ఊపింది. తను నా పేరు కౌసల్య, నాకు పెళ్ళై 12 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. నేను మా ఆయన కలిసి అనాథ పిల్లలని అక్కడ చేర్చుకొని వారిని పెంచుతున్నాం. మొదట ఒకరితో మొదలైన ఈ ఆశ్రమం చాలా మంది పిల్లలు రావడంతో మాకు చాలా ఇష్టంగా ఉండేది. కానీ వారి అవసరాలు తీర్చడం కోసం నా భర్త కొన్ని సంస్థలను కలిసి సహాయం అడగడంతో వారు మొదట నిరాకరించిన మా దగ్గర ఉన్న పిల్లలను చూసి సహాయం చేయడం మొదలుపెట్టారు. నా భర్త హఠాత్తుగా చనిపోవడంతో ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి అని నాకు చాలా భయం వేసింది. అప్పుడు కొంతమంది దాతలు మీకు మేము ఉన్నాం అని, ఈ పిల్లలను మేము చదివిస్తాం అని ముందుకు వచ్చారు. వారే ఈ స్థలంలో ఇలా గదులు కట్టించి ఇచ్చారు. అప్పటి నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని నేనెప్పుడూ అనుకోలేదు. పవిత్ర నీకు ఒక విషయం చెప్పాలి, కానీ నేను చెప్పలేను. కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుంది. పవిత్ర అమ్మ, మన ఆశ్రమంకి ఏం కాదు, ఇంతమంది పిల్లల్ని మీ పక్కన చేసుకొని చదివిస్తూ వస్తున్నారు. మీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది. లేదు పవిత్ర, నాకు సహాయం చేసిన అందరూ మంచి మనుషులే. వారే లేకుంటే ఈరోజు ఇంతమంది పిల్లలను నేను చూసుకోలేను. మనకి సహాయం చేసిన అందరూ గొప్ప మనసున్న మనుషులే. పవిత్ర అవును అమ్మ, మీరు చెప్పింది నిజమే. సరే రండి, ఏమన్నా తిని రెస్ట్ తీసుకోండి. రేపటి నుండి మనకి ఈ సమస్యలు ఉండవు. పిల్లలు తిని పడుకున్న తర్వాత వీరు కూడా తిని పడుకున్నారు. పవిత్ర రేపటి నా జీవిత గమ్యం ఒకటే ఉంటుంది, అది కేవలం ప్రేమ్ భార్య మేఘాల. కొన్ని గంటల ముందు పవిత్ర ప్రేమ్కి కాల్ చేసి, సార్ నేను మీకు ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది. చెప్పండి బంగారం, అంత ముఖ్యమైన విషయం ఏంటి అన్నారు. అది రేపు ఆఫీసులో చెప్తాను సార్ అంది. సరే బేబీ బాయ్. ప్రేమ్ నా పతనం ఫలించింది. రేపటి రోజు కోసం వేచి చూస్తాను. బాలు రేపు రిజిస్టర్ ఆఫీసులో మా పెళ్లికి ఏర్పాట్లు చూడు. బాలు హ్యాపీగా సార్ మేడం పెళ్లికి ఒప్పుకున్నారా అన్నాడు. లేదు, రేపు తను చెప్పబోయే విషయం అదే.
తనకి ఇంకో ఆప్షన్ లేదు. ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ విధ్వంసం చెయ్యకుంటే తనకి ఆ ఆలోచన ఇప్పటిలో వచ్చేది కాదు. తను నా కళ్ళ ముందే ఉన్నా కూడా చాలా కష్టంగా ఉన్నాను. పెళ్లి తర్వాత తనకి ఏం జరిగిందో తన నోటి నుండి చెప్పాలి. బాలు సార్ మేడంని కష్టపెట్టకండి. తప్పదు బాలు. రేపటి నుండి తను నేను పెట్టే టార్చర్ భరించాలి. నువ్వు తన గురించి ఆలోచిస్తూ నీకు ఇచ్చిన పని నెగ్లెక్ట్ చెయ్యకు. నేను చెప్పిన పని చూడు అని ప్రేమ్ తన గదికి వెళ్ళి పడుకున్నాడు. మేఘ, ప్రేమ్ నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా? అడగండి బంగారం అన్నాడు. మీరు ఎప్పుడు ఎందుకు అంత కోపంగా ఉంటారు? పైకి కోపంగా ఉన్న లోపల చిన్నపిల్లాడిలా ఉంటారు. ప్రేమ్, మా అమ్మ చేసిన పని వల్ల నేను ఇలా గంభీరంగా మారిపోయాను. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, నాన్న అమ్మని చాలా ప్రేమించారు. తను అలా చేస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు. మేఘ, సారీ, పాత విషయాలు గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను కదా. లేదు బంగారం, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను అన్నాడు. సరే అడగండి శ్రీవారు. నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను కదా. నా మీద నీకు కోపం అసహ్యం ఏం కలగలేదా? మేఘ, చాలా అంటే చాలా కోపం వచ్చింది. మొదటిలో మీరంటే చాలా భయంగా నాకు తెలియలేదు. మీ మీద ఎలా ప్రేమ పుట్టిందో చాలా అంటే చాలా ప్రేమ పెరిగిపోయింది మీ మీద. నాకు జీవితకాలం మీ ప్రేమ కావాలి అని తన నుదుటి మీద ముద్దు పెట్టింది. ప్రేమ్ నిద్రలో నుండి లేచి తన ఎదురుగా గోడ మీద మేఘ నవ్వుతూ ఉన్న ఫోటో చూస్తూ, లైఫ్ లాంగ్ నా ప్రేమ కావాలి అన్నదానివి నా నుండి ఎందుకు దూరం అయిపోతున్నావు బంగారం అంటూ తన కళ్ళల్లో ఉన్న కన్నీటిని బయటికి రాకుండా ఆపి, నా నుండి దూరం చేసిన ఎవరిని వదలను అని పడుకున్నాడు. ప్రేమ్ మరుసటి రోజు ఉదయం తొందరగా ఆఫీసుకు వెళ్ళాడు. మేఘ తన దగ్గరకు రాబోతుంది అని తను చాలా హ్యాపీగా ఉన్నాడు. పవిత్రకి ఆఫీసుకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది. తనకి తెలుసు ఆ రోజుతో తన జీవితం మరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని. తనకి ఇంతకి మించి మార్గం లేదు. ఇలా చేయడం తప్పనిపిస్తుంది కానీ తప్పడం లేదు. పవిత్ర ఫ్రెండ్స్, అవును ఏమైంది అలా ఉన్నావు అన్నారు. ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. మరి రెస్ట్ తీసుకుంటావా? లేదు, పదండి వెళ్దాం. ఆఫీసులో ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది. ఏంటి మరి? మన బాస్ని డబ్బు అడుగుతావా? ఇంకోసారి ప్రయత్నిస్తే తప్పులేదు కదా. నాకు నమ్మకం లేదు బాస్ సహాయం చేస్తారని. పవిత్ర, మీరు ఇలా అంటే ఎలా చెప్పండి, నాకు నమ్మకం ఉంది. వీరు ఇలా మాట్లాడుతూ బస్టాప్లో వేచి చూస్తున్నారు. బస్ రావడంతో ఆఫీసుకు వెళ్లారు. పవిత్ర ఆఫీసులో రావడం నుండి తన క్యాబిన్లో నుండి చూస్తూ తన ముఖ కవలికలు గమనిస్తున్నాడు ప్రేమ్. ఇందుకు ఒప్పుకోవడం కోసం నువ్వు ఎంత మదన పడుతున్నావో నాకు తెలుస్తుంది బంగారం. పవిత్ర తన స్నేహితులతో నేను వెళ్తున్నా అని ప్రేమ్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తుంది. ఇక తప్పదు అని ప్రేమ్ క్యాబిన్లోకి వెళ్ళింది. ప్రేమ్ ఏదో పని చేస్తున్నట్టు తన ముందు ఉంది. ఎవరో తెలియనట్టు, బాలు నేను చెప్పిన పని ఏమైంది అన్నాడు. పవిత్ర, సార్ నేను పవిత్ర అంది చిన్నగా. ప్రేమ్, చెప్పండి ఎందుకొచ్చావు అన్నాడు. అది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తన చేతులు నలిపేస్తూ ఉంది. ప్రేమ్, ఎందుకొచ్చావు అని చాలా కోపంగా అన్నాడు. ఇలా టైం వేస్ట్ చేస్తూ నా ముందు నిల్చోకు. నువ్వు చెప్పాలనుకున్నది ఫాస్టుగా చెప్పు అని అరిచాడు. తను భయంతో, సార్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా అని కళ్ళు మూసుకుని చెప్పింది. ప్రేమ్ నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. తననే చూస్తూ, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అన్నావు కదూ? పవిత్ర, అవును సార్ అంది. ప్రేమ్ తన కుర్చీలో నుండి లేచి పవిత్ర ముందుకు వెళ్ళి తన చేతిలో కాగితాలు పెట్టి, ఇందులో ఉన్నది బాగా చదివి సైన్ చెయ్యి. పవిత్ర అందులో ఉన్నవి చదివి, సార్ నిన్న ఇందులో ఉన్నవి వేరు, ఇప్పుడు వేరు అంది. ప్రేమ్ సోఫాలో కూర్చొని పవిత్రాని చూస్తూ, నిన్న అందులో ఏమున్నాయి, ఈరోజు అందులో ఏమున్నాయి అని అడిగాడు. సార్ ఈరోజు నేను మీ భార్యగా అన్ని బాధ్యతలతో నిర్వర్తించాలి అని ఉంది. మరి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యగా భర్తకి అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా. అంటే నేను మీకు అలా ఉండాలి అనుకోలేదు. ప్రేమ్, మరి నువ్వు ఎలా ఉండాలి అనుకున్నావు చెప్పు. పవిత్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పెళ్ళి అయిన తర్వాత అందరూ చేసే పని చేయాలి కదా అని మనసులో అనుకుంటుంది. కానీ అంతలోనే, మీకు ముందే పెళ్ళి అయింది కదా సార్, రేపు మీ భార్య తిరిగి వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అంది. నేను వాగ్దానం చేస్తున్నా, నీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. పవిత్ర కళ్ళు మూసుకొని ఆశ్రమంని తలుచుకొని ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి ప్రేమ్ని చూసి ఆ పేపర్ల మీద సంతకం చేసి ప్రేమ్ చేతిలో పెట్టింది. వాటిని తీసుకొని తను కూడా సంతకం పెట్టి బాలుకి కాల్ చేసి 5 నిమిషాల్లో తన ముందు ఉండాలి అనడంతో ఫాస్ట్గా ప్రేమ్ దగ్గరకు వచ్చి, సార్ అన్నాడు బాలు.
ప్రేమ్ బాలు చేతిలో అగ్రిమెంట్ పేపర్లు పెట్టి వీటిని జాగ్రత్తగా చెయ్యి అని రిజిస్టర్ ఆఫీసుకు కాల్ చేసి ఇంకో గంటలో అక్కడ ఉంటాము అని చెప్పు. ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు. బాలు ఓకే సార్ నేను చూసుకుంటాను అని వెళ్ళిపోయాడు. పవిత్ర సార్ ఇప్పుడే పెళ్లి జరుగుతుందా? అవును బేబీ ఏమైనా సమస్యనా అని అడుగుతాడు ప్రేమ్. సమస్య లేదు కానీ మరీ ఇంత అర్జెంటుగానా? అంటే నీకు డబ్బు కావాలి నాకు పెళ్లి కావాలి. ఆలస్యం చేస్తే నీకే సమస్య అన్నాడు. మన పెళ్లి అయిన వెంటనే ఆశ్రమం నీ పేరు మీద నమోదు అవుతుంది. పవిత్ర సార్ ఇంకో విషయం మీతో చెప్పాలి అంది. ప్రేమ్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పనా? నీ ఫ్రెండ్స్కి మన పెళ్లి గురించి తెలియకూడదు అంతేనా? దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తారు. నువ్వు మన కంపెనీ పని మీద అమెరికా వెళ్తున్నావు, అది కూడా ఈరోజు అని చెప్తాను. అందుకోసం నేను నీకు డబ్బు ఇస్తున్నట్టుగా చెప్తాను అన్నాడు. పవిత్ర ఫ్రెండ్స్ ప్రేమ్ క్యాబిన్కి వచ్చి సార్ రమ్మన్నారు. పవిత్ర నేను మీకు ఒక విషయం చెప్పాలి, అందుకే సార్ మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు. నువ్వే అక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా అన్నారు. నాకు అంత సమయం లేదు. మన ఆశ్రమం మనదే. సార్ డబ్బు అరేంజ్ చేశారు. వాళ్ళు చాలా హ్యాపీగా ధన్యవాదాలు సార్ అన్నారు. పవిత్ర కానీ ఇంకో బ్యాడ్ న్యూస్ అని కూడా అన్నారు. ఏంటి పవిత్ర బాధగా ఉన్నావా? అంతా ఓకేనా అన్నారు. సరే నాకు ఏం లేదు బానే ఉన్నాను, కానీ సార్ నాకు డబ్బు ఇవ్వడానికి ఒక కండిషన్ పెట్టారు. అది ఏంటంటే నేను సార్కి ఉన్న ఇంకో సంస్థలో జాబ్ చేయాలి. వారు దానికే నువ్వు బాధపడాలా అన్నారు. ఆ కంపెనీ ఇక్కడ కాదు అమెరికాలో ఉంది. అందరూ ఒక్కసారిగా ఏంటి అన్నారు. అవును అమెరికాలో ఉన్న కంపెనీలో నేను ఉద్యోగం చేయాలి. వారు అందుకు నువ్వు ఒప్పుకున్నావా? అవును నేను అందుకు ఒప్పుకుంటేనే డబ్బు ఇస్తాను అన్నారు. అందుకే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే నువ్వు చెప్పేది? అవును నేను అక్కడికి వెళ్తున్నా, అది కూడా ఇప్పుడే. నేను ఫోన్లో విషయం చెప్తాను, ఇక మీరు వెళ్ళండి. డబ్బు అమ్మకి పంపారు సార్. ప్రేమ్ ఇక మీరు మీ పని చూసుకోండి, తనకి ఫ్లైట్కి టైం అవుతుంది. వారు అయోమయంగా సరే జాగ్రత్త మరి మాకు కాల్ చెయ్యి అని వెళ్ళిపోయారు. ప్రేమ్ పవిత్ర చెయ్యి పట్టుకొని ఫాస్ట్గా ఆఫీసు నుండి ఇంటికి తీసుకెళ్లి తన గదిలో తనని రెడీ చేయడానికి ముందే అక్కడ ఇద్దరు అమ్మాయిలను పెట్టాడు. 1 గంటలో తనని రెడీ చేసి తీసుకురండి అని వాళ్లతో చెప్పి ప్రేమ్ కిందికి వెళ్ళాడు. చెప్పిన సమయం కన్నా 5 నిమిషాల ముందు పవిత్రాని రెడీ చేసి కిందకు తీసుకువచ్చారు. సోఫాలో కూర్చున్న ప్రేమ్ స్టెప్స్ కిందికి దిగి వస్తున్న పవిత్రాన్ని చూసి రెప్పవేయకుండా తననే చూస్తున్నాడు. పవిత్ర ప్రేమ్ ముందుకు వచ్చి తలదించుకుని నిల్చుంది. బాలు సార్ టైం అవుతుంది అని చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చిన తను అందంగా ఉన్నావు బంగారం, చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని తన నుదుటి మీద ముద్దు పెట్టి తన చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు. బాలు డ్రైవ్ చేస్తున్నాడు. 10 నిమిషాల్లో కారుని రిజిస్టర్ ఆఫీసు ముందు ఆపి ఫాస్టుగా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ ఏదో పని చెప్పి బయటకు పంపాడు. ఆ చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. బాలు అంతా ఓకే అనుకున్న తర్వాత ప్రేమ్కి కాల్ చేసి చెప్పాడు. తను పవిత్ర చెయ్యి పట్టుకొని కారు దిగి చుట్టూ ఒకసారి చూసి లోపలికి వెళ్ళాడు. పవిత్ర అక్కడ ఎవరూ లేకపోవడం చూసి ఏంటి ఇంత ఖాళీగా ఉంది అనుకుంది. ప్రేమ్ రావడం చూసి ఆఫీసర్ రండి సార్ అని ఆహ్వానించి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు మేడం సంతకం చేస్తే చాలు అయిపోతుంది అని నమోదిత పుస్తకం తమ ముందు పెట్టాడు. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.